నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం। కాకినాడ జిల్లా అచ్చంపేటలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో గూగుల్ మీట్ ద్వారా క్రీస్తు సంఘం సభ్యులు ప్రతి ఉదయం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు తమ సమస్యలను బాధలను ఒకరికొకరు చర్చించుకోవడానికి వేదిక అయిందని సభ్యులు తెలిపారు। ఈ గూగుల్ మీట్ లో సుమారు 60 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు। సోమవారం నాడు అచ్చంపేట క్రీస్తు సంఘం హెజ్రావారి ఆధ్వర్యంలో గూగుల్ మీట్ సభ్యులు ఆత్మీయ సమ్మేళనంలో ఏర్పాటు చేసుకున్నారు। ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూడలేని సభ్యులు ఒకరినొకరు పలకరించుకొని ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకు ధన్యవాదాలు తెలుపుకున్నారు। హిజ్రా కుటుంబ సభ్యులు తమ మాతృమూర్తిని క్రీస్తు సంఘం గూగుల్ మీట్ సభ్యుల సమక్షంలో సన్మానించుకున్నారు। ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులకు బహుమతులను ప్రదానం చేశారు। తదనంతరం భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు। ఈ కార్యక్రమంలో పాస్టర్లు క్రీస్తు సంఘం సభ్యులు పాల్గొన్నారు। కాకినాడ పట్టణంలో అచ్చంపేట మరి క్రీస్తు సంఘం ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించున్నాము। తండ్రి అయిన దేవుడు ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాము। ప్రియులారా, ఈ యొక్క దినకాలంలో మరి గూగుల్ మీట్ ద్వారా ప్రతిరోజు మేము కోరుకుంటున్నటువంటి ఈ యొక్క మీట్ లో ఉన్నటువంటి ప్రతి సహోదరులందరూ కూడా అనేక ప్రాంతముల నుంచి ఈ యొక్క స్థలానికి వచ్చి మేమందరము కలిసి తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని స్థానిక దైవజనులు యజ్రా గారి ద్వారా మరి కిల్లంపూడి పట్టణంలో పరిచయం చేస్తున్నటువంటి సహోదరులు పేతురు గారు, లక్ష్మణ్ గారి ద్వారా మరి అలాగనే నాతోటి సేవకులైనటువంటి రాజేష్ గారు, మరి ఇంకను మరి విజయ్ గారు తదితరులందరూ కూడా గ్రూప్ లో ఉన్నారు। మరి గ్రూప్ లో ఇంకా మైత్రి గారు, సాలేం గారు, అలాగనే మరి వర్మ గారు, వీరందరూ కలిసి మేమందరము ఈ యొక్క గ్రూప్ మీట్ ని ఇలాగ ఏర్పాటు చేసి క్రీస్తు ప్రభువుని ప్రకటించి ఉన్నాము। క్రీస్తు ప్రభువుని గురించినటువంటి జ్ఞానమును అనేకులకు నేర్పించి ఉన్నాము। మరి లోకములో ఈ రోజున మరి సువార్త లేక అనేక చోట్ల మరి సువార్త లేక మరి ఆత్మీయంగా నశించిపోతున్నారు కనుక ఈ యొక్క గ్రూప్ ద్వారా యేసుక్రీస్తుని ప్రకటించాలనేటువంటిది ప్రతిదినము యజ్రా గారు ఉదయమే 5 గంటల నుండి 6:30 వరకు మీట్ ని మేము జరిపిస్తున్నాము। మీకు కూడా ఆసక్తి ఉన్నట్లయితే మీరు కూడా మీ నెంబర్స్ ని మాకు ఫార్వర్డ్ చేస్తే మా గ్రూప్ లో యాడ్ చేసుకుని మీకు కూడా సువార్తని అందిస్తాము, సత్యవాక్యాన్ని తెలుసుకుందాము, నడుచుకుందాము, తండ్రి దేవుణ్ణి మహింపరుద్దాము। క్రీస్తు లేకుండా ఈ లోకంలో ఏదీ కలగలేదు, క్రీస్తు ద్వారానే సమస్తము కలిగింది, ఆయన లేకుండా ఏమీ కలగలేదని యోహాను సువార్తలో మనకి 1వ అధ్యాయంలోనే తెలియజేస్తూ ఉన్నారు। కనుక క్రీస్తుని కూర్చున్న జ్ఞానము మరి మనందరం నేర్చుకోవాలని, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మహింపరచాలని గ్రంథం తెలియజేస్తున్నది కాబట్టి అలాంటి మరి జ్ఞానము కలిగి, అలాంటి భక్తి కలిగి, అలాంటి విశ్వాసం కలిగి మనం ముందుకు కొనసాగుదాము। మరి ఈ యొక్క అచ్చంపేట ద్వారా అలాగనే కొమరగిరి ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యల ద్వారా మరి క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎంతగానో ప్రభుత్వం ఉన్నది। దీని అంతటి బట్టి తండ్రి దేవునికి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాము। మరి ఇక్కడికి కూడి వచ్చినటువంటి మీట్ సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము। మీడియా వారికి కూడా ముందుగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। అయితే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరి సర్వోన్నతుడైన దేవుడు ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇచ్చాడని నమ్ముతున్నాము। ఏమిటంటే అది మేమందరం కూడా ఇక్కడ ఒక పొద్దున్నే ప్రతిరోజు ఉదయమున మేము మీట్లోనూ వస్తూ మా ఒక ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుంటూ అనేక విషయాలు నేర్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి వరకు సత్య అన్వేషణ చేయుచున్న బిడ్డలు అందరం కలిసి ఇక్కడ ఒక మంచి ఒక సహోదరి ప్రేమను కనపరుచుకుంటూ మేము అందరం కూడి ఉన్నాము। మరి వచ్చిన వారందరిని బట్టి ఎంతగానో సంతోషించున్నాము। మరి ఈ యొక్క మీటును జరిగించే విషయంలోనూ ప్రథమంగా మరి అజ్రా గారు, మరి విజయ్ గారు, మరి ప్రశాంత్ వర్మ గారు, మరి బోధకులు నానాజీ గారు, ఇలాగా స్త్రీలలోకి వెళితే మరి చక్కగా మరి మైత్రి అమ్మ గారు,
మరి ఇంకనూ కూడా ఆమెతో ఉన్నటువంటి స్నేహితులు చాలా మంది ఉన్నారు, సోదరులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఒక మీటిని చాలా చక్కగా జయప్రదంగా జరిపించి ఉన్నారు. అందును పెట్టి వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజుకుంటున్నాను. మరి ఈ విషయంలో చక్కటి ఆత్మీయమైన ఆహారంతో పాటు భౌతిక సంబంధమైన ఆహారాన్ని కూడా వారు సిద్ధపరచడం జరిగింది. ఈ కార్యం ఇలా జరగడానికి ముఖ్య కారణం ఒకటే, యేసుక్రీస్తు ప్రభు వారిని అందరూ రక్షకుగా అంగీకరించాలని ఒక మంచి ఉద్దేశం. ఆయన బోధలు గాని, ఆయన ఆలోచనలు గాని ఒక మతానికో లేదంటే ఒక వర్గానికో సంబంధించినవి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన దగ్గర ఒక కులానికి చోటు లేదు, ఒక మతానికి చోటు లేదు. ఒక మార్గము, మనసులు మార్చుకున్న వారు అందరూ కూడా క్రీస్తు ప్రభు సంబంధులే అని చెప్తుంది కనుక మేమందరం కూడా మా మనసులను మార్చుకొని ఆయన మార్గంలో నడుస్తున్నాము. ఆ మార్గంలో ఒక గొప్ప విషయమే ప్రేమ కలిగి ఉండుట. ఆ ప్రేమను మేము ఇలాగా మీట్ ద్వారాగా మేము పంచుకోవడానికి ఈ రోజుని మేమందరం కూడా ఒక్క దాటిగా మీదకి వచ్చి ఒక్క చోటకు వచ్చి మేము చక్కగా ఆ సర్వోన్నతుడైన దేవుని మేము స్తుతించుకోవడం జరుగుతుంది. దీంట్లోన ముఖ్యంగా ఎజ్రా గారి ద్వారాగా ఈ యొక్క కార్యం అంతా జరగడానికి దేవుడు ఎంతగానో మరి ద్వారాలు తెరిచాడు. మరి విని వారు విడిచిపెట్టకుండా ఆ మాటల యందు లక్ష్యం నుంచి ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీడియా ద్వారాగా తెలియజేసేది ఏమిటంటే సర్వ సృష్టికి సువార్త వెళ్ళాలన్నది తండ్రి అయిన దేవుడి చిత్తము, కుమారుడైన దేవుడి చిత్తము, పరిశుద్ధాత్ముడి చిత్తము. మరి ఆ పని జరగడానికి ఆయన వాడుకుంటున్నట్టు మరి ఒక మీడియాని కూడా దేవాది దేవుడు ఎంతగానో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు ప్రతి విషయంలోనూ కూడా ఆనంద్ గారు మాకు ఎంతగానో ఈ యొక్క సువార్త, సత్య సువార్త జరిగే క్రమంలో వారు ఎంతగానో ఆదరణగా మరి సపోర్టెడ్ గా ఉంటారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ కార్యము ఇంత ఘనముగా జరిపించిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వేదిక మీద ఉన్నట్టు నానాజీ గారు, హజరా గారు, మరి విజయ్ గారు, మరొక రాజేష్ గారు, ఇలాగన మరి ఈ బాధితులు, సేవకులు వీళ్ళ పరిచర్య అంతటితోనూ కూడా నీటి ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. మరి ఆత్మీయ విలువలతో కలిగిన జీవితాలు జీవించడానికి అవకాశం చూపిస్తుంది కనుక మరి అందరికీ వందనాలు తెలియచుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఉదయం కూడా 5 గంటల నుండి 6:30 గంటల వరకు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన వారందరూ కూడా గూగుల్ మీట్లో ఉన్నటువంటి ఒక లింక్ ద్వారా మరి జాయిన్ అవుతూ ప్రతి ఉదయాన్నే ఎంతో ఆసక్తిగా దేవుని మాటలు వింటూ బలపరచబడుతూ ఉన్నారు. మరి అతి అవకాశము దేవాది దేవుడు ఈ మీట్లోకి వచ్చి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ఉన్నాడని మేము నమ్ముతూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో ఐక్యత లేని కారణంగా ఎన్నో కలహాలు ఎదురవుతున్నాయి. కారణము బోధలో ఏకత్వము లేకపోవడం వల్లనే. కాబట్టి మా ప్రయత్నం ఏమిటంటే క్రైస్తవ సమాజాన్ని అంతటినీ కూడా ఒకే బోధలోనికి తేగలిగినప్పుడు క్రైస్తవ్యము ఐక్యంగా ఉండగలుగుతుంది. అప్పుడు మాత్రమే ఐక్యత సాధ్యమయ్యే పని. కాబట్టి ఈ యొక్క సత్యవాక్యాన్ని తెలుసుకున్న వారందరూ కూడా ఈ మీట్లో ఇంచుమించుగా 7 నెలలుగా కంటిన్యూ అవుతూ ఉన్నారు. మరి ఎంతో ఆసక్తిగా ప్రతి ఉదయం ఈ కార్యక్రమాన్ని చేసే విషయంలో సోదరులు విజయ్ ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉన్నారు. అలాగనే పేతురు గారు, అలాగనే నానాజీ గారు, రాజేష్ గారు, వర్మ గారు, మైత్రేయ గారు, ఆనంద్ కుమారి గారు, ఇలా శాలేమరాజు గారు, ఇలా చాలా దూర ప్రాంతాల నుండి, శాలేమరాజు గారు అయితే హైదరాబాద్ నుండి, ఇట్లా చాలా దూర ప్రాంతాల నుండి కూడా ప్రతి ఉదయం ఈ మీట్లో పాల్గొంటూ మరి ఐక్యతను చాటి చెబుతూ ఉన్నారు. కాబట్టి దానికి కృతజ్ఞత పూర్వకంగా మేము ఇంతకాలము ఒకరినొకరం చూసుకోనకుండా కేవలం మీట్లో కలుస్తూ ఉన్నాం. అయితే అందరం కలిసి ఒక చోట చేరి ప్రత్యక్షంగా చూస్తూ మరి మా యొక్క ప్రేమను ఒకరికొకరము పంచుకోవాలని ఆశ కలిగినప్పుడు వీటిలో ఉన్న అందరూ సహోదరులు అందరూ ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున అచ్చంపేట క్రీస్తు సంఘం ఆవరణ ప్రక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో ఇంత ఘనముగా జరిపించడం జరిగింది. కాబట్టి దీనికి హాజరైనటువంటి
ఐక్యత కలిగినటువంటి క్రైస్తవ కుటుంబంలో చేరినటువంటి ప్రతి కుటుంబానికి, అలాగనే మీడియా మిత్రులకు, అలాగే సాటి సేవకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు దేవుని కృప వలన మరెన్నో చేయగలిగేటువంటి శక్తిని దేవుడు మాకు అనుగ్రహించాలని కోరుతూ నేను ఈ మాటలు నేను ముగిస్తూ గూగుల్ మీట్లో ఉన్నటువంటి సహోదరులకు అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈ మీట్ జరగడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ మరి విజయ్ గ్రూప్ అంతటిని ఫామ్ చేసి నన్ను కూడా కలపడం చేశాడు, అందులో జాయిన్ చేశాడు. చేసిన దగ్గర నుంచి కూడా నేను ఆ వాక్యాలకి నేను చాలా ఇంప్రెస్ అయ్యి కొంచెం తెలియని విషయాలు తెలుసుకుంటూ తెలియబడుతున్నాయి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా మానకుండా ఉదయాన్నే అలారం పెట్టుకొని 4:30కి లేవడం జరుగుతుంది. ఆ తర్వాత 5 గంటలకి లేకపోతే 5:15కి ఆ టైంకి గూగుల్ మీట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే మరి ఎన్నో తెలుసుకుంటున్నాము, బలపడుతున్నాము. అయితే దాన్ని అంటే అంతవరకు మరి ముఖాలు మాత్రం ఎవరు చూసుకోలేదు. కాబట్టి ఈ కలయిక ద్వారా ఒకరినొకరిని చూసుకొని అందరూ చాలా సంతోషించాము. ఆనందం మరి ఇలాంటి ఆనందం కాదు, ఈ బ్రతుకు ఈ జీవితానికి ఇది చాలు అనిపించేటంత ఆనందం అన్నమాట అది. నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే నాతోటి సహోదరులు కూడా అందరూ అదే ఆనందంలో ఉన్నారు. ఇంకా ఈ మీట్ ఈ విధంగానే సాగాలని, మరి సత్యవాక్యాన్ని తెలుసుకోవడానికి ఒక మార్గం దొరికిందని సంతోషిస్తున్నాను. దేవాది దేవుని కోరుకుంటుంది. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలండి. మీట్ ఇంత ఆనందంగా జరుగుతుందని మేము ఊహించలేదండి. దీని వెనకాల మరి చాలామంది కష్టం ఉన్నారు. విజయ్ దగ్గర నుంచి, సేవకుల దగ్గర నుంచి, మరి పేతులు గారు పేరున చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఒక్క పేరైనా మెన్షన్ చేస్తే మరి అది చాలా తక్కువ అవుతుందండి. ప్రతి ఒక్కరూ చేసిన కృషి ఫలితంగానే ఇది మరి ఈరోజు ఇంత ఆనందంగా జరిగిందండి. మరి ప్రతిరోజు కూడా మేము ఇలాగే ఆనందిస్తున్నాం. ఈరోజు ముఖాలు చూసుకుని ఆనందిస్తున్నాం, కానీ ప్రతి ఉదయం కూడా ఎవరి ముఖం చూడకపోయినా కూడా మా వాయిస్ విని కూడా మేము ఇంత ఆనందిస్తున్నాం. మేము ఇలా ఆనందించడానికి, మేము ఈరోజు ఇలా అందరినీ చూడడానికి మరి చాలా సంతోషిస్తున్నాం. దేవుడు మరి చాలా సహాయం చేశాడు. వాతావరణం విషయంలోనూ, అన్నిటిలోనూ, వంటల్లోనూ మరి సహాయం చేసిన బిడ్డల విషయంలోనూ అందరిని బట్టి దేవుడు చాలా సహాయం చేశాడండి. అందరిని బట్టి ప్రత్యేకంగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ మీట్ ఇలాగా కలుసుకోవడం ద్వారా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ దేవుని గురించి జ్ఞానం పొందుకుంటూ బిడ్డలు చాలా ఆనందిస్తున్నారు. ఇంకా అలాగే రానున్న కాలం కూడా ఇంకా ఆనందిస్తూ దేవుళ్ళో ఎదగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ముందుగా ఈరోజు ఏర్పాటు చేయబడిన మీటింగ్ ఎందుకంటే అందరూ వచ్చారు. మీటింగ్ అలగంచలే కానీ మా వారు చూపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీట్లోకి అందరూ చేరిన దాన్ని బట్టి అందరికీ వందనాలు. మరి ఈ విధంగా అందరూ కలిసి ఒకరినొకరు సంతోషించుకునే కార్యక్రమం జరిపినందుకు మీ అందరికీ వందనాలు. దీని ద్వారా అనేక మందికి ఇంకా సువార్తలు ప్రకటించాలనే నా యొక్క ఉద్దేశము. మరి దీని ద్వారా మరి ముఖ్యంగా అనితర సహోదరులు ఎంతగానో భార్యభర్తలు కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మరి మరొకసారి వందనాలు. వచ్చిన స్వార్థికులకు వందనాలు. సహోదరులందరికీ నా యొక్క వందనాలు.